మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి మూవీస్ మీకు కావాలి అంటే టెలిగ్రామ్లో ఉన్న మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో బ్లాక్ బస్టర్ అయిన లూడో మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక క్వశ్చన్: మీరు దేవుని నమ్ముతారా లేదా? మీ ఆన్సర్ ఏంటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి స్టోరీ చెప్పేది యముడు చిత్రగుప్తుడు. ఈ మూవీలో మెయిన్గా 4 స్టోరీస్ ఉంటాయి. అందులో 3 స్టోరీలు ఒకదాంతో ఒకటి లింక్ అవుతాయి. ఒక్క స్టోరీ మాత్రం సపరేట్ ట్రాక్లో వెళ్తుంది. అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ స్టోరీ కూడా ఆ 3 స్టోరీలతో లింక్ అవుతూ ఉంటుంది. ముందుగా మనం ఈ 4 స్టోరీల గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. స్టోరీ 1 ఆకాష్, స్టోరీ 2 రాహుల్, స్టోరీ 3 కుమార్, స్టోరీ 4 బిట్టు. ముందుగా మనం స్టోరీ 1 చూద్దాం. ఆకాష్ ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. యావరేజ్ మిడిల్ క్లాస్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు తను శృతి అనే అమ్మాయితో డేట్కి వెళ్తాడు. శృతి చాలా మనీ మైండెడ్. ఆకాష్ డబ్బులు ఉన్నవాడు అనుకొని డేట్కి వచ్చింటుంది. కానీ తనకి ఆకాష్ గురించి తెలియగానే దూరం పెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ అది కూడా తన వల్ల కాదు. శృతి ఆకాష్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి శృతి పెళ్ళయ్యేంత వరకు ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలనుకుంటారు. రోజు ఇద్దరు కలిసి ఒక్కో హోటల్కి వెళ్తూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఆకాష్ శృతితో లవ్లో పడతాడు. కానీ శృతికి మంచి సంబంధం దొరుకుతుంది. దానికి శృతి ఆకాష్ని వదిలేస్తుంది. ఆకాష్ కూడా లైఫ్లో అడ్జస్ట్ అయిపోతూ ఉంటాడు. శృతికి ఇంకా 5 రోజుల్లో పెళ్ళి అనగా ఆకాష్కి ఒక వీడియో దొరుకుతుంది. ఆ వీడియోలో ఆకాష్ శృతి ఇద్దరు కలిసి సెక్స్ చేసుకుంటూ ఉంటారు. ఆకాష్ ఈ వీడియోని ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయాలని తన అన్నతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఆ వీడియోలో ఆకాష్ ఫేస్ క్లియర్గా ఉండదు. శృతి ఫేస్ మాత్రం క్లియర్గా ఉంటుంది. అందుకు పోలీసులు శృతి ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తేనే మేము ఈ కేసుని టేకప్ చేస్తామంటారు. అందుకు ఆకాష్ శృతిని వెళ్ళి కలిసి వీడియోని చూపిస్తాడు. శృతి ఆకాష్ నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి వచ్చాడు అనుకుని కొడుతుంది. ఆకాష్ జరిగింది మొత్తం చెప్పి వెళ్ళిపోతాడు. శృతికి ఆ వీడియో డిలీట్ చేయడం చాలా ముఖ్యం. ఈ విషయం తన హస్బెండ్కి తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని భయపడుతూ ఉంటుంది. స్టోరీ 2 రాహుల్. రాహుల్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి షాపింగ్ మాల్లో పనిచేస్తూ ఉంటాడు. రాహుల్కి తన జాబ్ ఏమాత్రం నచ్చదు. దానికి తోడు రాహుల్ మేనేజర్ రాహుల్ని తిడుతూనే ఉంటాడు. శ్రీజ తను ఒక మలయాళీ. తను నర్సుగా పనిచేస్తూ ఉంటుంది. తనని కూడా తనతో పాటు పనిచేసే వాళ్ళంతా ఇబ్బంది పెడుతూ ఉంటారు. లత అనే ఒక నర్సు మాత్రం శ్రీజతో బాగా మాట్లాడిస్తూ ఉంటుంది. రాహుల్కి శ్రీజకి తీర్చుకోవడానికి చాలా కోరికలు ఉంటాయి. కానీ జోబీలో మాత్రం ₹1 ఉండదు. రాహుల్ 3 months నుంచి రెంట్ పే చేయడం లేదు అని ఓనర్ రాహుల్ని ఇంటి నుంచి బయటికి పంపించేశాడు. స్టోరీ 3 కుమార్. కుమార్ స్కూల్ డేస్ నుంచి పింకీ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ తనతో చెప్పలేకపోతూ ఉంటాడు. పింకీకి ఏమి అవసరం ఉన్నా కూడా కుమార్ని అడుగుతుంది. కుమార్ పింకీ ఏమడిగినా సరే కాదు అనకుండా చేస్తూ ఉంటాడు. కుమార్ అదృష్టం తనకి ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ తన పక్కన ఉన్న వాళ్ళకి మాత్రం బాగా ఉపయోగపడుతుంది. కుమార్ పింకీ కోసమే రౌడిజం వదిలేసి హోటల్ నడుపుతూ ఉంటాడు. కానీ ఈ విషయం పింకీకి అర్థం కాదు. పింకీ వేరే తనే పెళ్లి చేసుకుంటుంది. తన పేరు మనోహర్. పింకీకి పెళ్ళి అయ్యి 3 సంవత్సరాలు అయి ఉంటుంది. తనకి ఒక కొడుకు కూడా ఉంటాడు. అయినా సరే కుమార్ రోజు పింకీ ఇంటికి వెళ్ళి పింకీని చూసి వస్తూ ఉంటాడు. మనోహర్కి శాంభవి అనే అమ్మాయితో అఫైర్ ఉంటుంది. పింకీకి కూడా మనోహర్ మీద డౌట్ వచ్చి ఫాలో చేస్తుంది. కానీ మనోహర్ పింకీని చూస్తాడు. అందుకు మనోహర్ తన ఫ్రెండ్ భాస్కర్ ఇంట్లోకి వెళ్తాడు. పింకీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మనోహర్ కారుని అక్కడే పెట్టి భాస్కర్తో చెప్పి శాంభవి దగ్గరికి బయలుదేరతాడు. స్టోరీ 4 బిట్టు. బిట్టు సత్తు భయ్య రైట్ హ్యాండ్. ఇద్దరూ కలిసి ఇల్లీగల్ సెటిల్మెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ బిట్టు ఆశ అనే అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ గొడవలన్నీ మానేస్తాడు. బిట్టుకి ఆశకి ఒక పాప కూడా పుడుతుంది. బిట్టు కూతురు పేరు రూహి. బిట్టు అన్ని ఇల్లీగల్ పనులు ఆపేసినా కూడా తన పాత క్రైమ్ రిపోర్ట్స్ మళ్ళీ బయటికి వస్తాయి. అందుకు పోలీసులు బిట్టుని అరెస్ట్ చేస్తారు. బిట్టుకి 6 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. బిట్టు జైల్లో ఉన్నప్పుడు ఆశ బిట్టు ఫ్రెండ్ శేఖర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయం బిట్టుకు తెలుస్తుంది. తన బాధ అంతా తన కూతురు రూహి గురించే. బిట్టు జైలు నుంచి బయటికి రాగానే ఆశను వెళ్ళి కలుస్తాడు. ఆశా శేఖర్ ఇద్దరు బ్యూటీ పార్లర్ నడుపుతూ రూహిని హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఉంటారు. రూహికి బిట్టు గురించి తెలీదు. ఆశ కూడా బిట్టుతో మమ్మల్ని ఇలా వదిలే అంటుంది. దానికి బిట్టు రూహిని కలవకూడదు అనుకుంటాడు. కానీ బిట్టుకి రూహి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. మున్ని తనకి బిట్టు కూతురు వయసు ఉంటుంది. మున్ని పేరెంట్స్ ఇద్దరు చాలా బిజీ. మున్నిని చూసుకునే టైం లేక ఒక పని మనిషిని పెడతారు. ఆ పని మనిషికి మున్ని కుక్కపిల్ల చీకు అంటే అసలు సరిపోదు. అందుకు ఆమె మున్ని పేరెంట్స్తో మాట్లాడి చీకుని బయటకు పంపించేస్తుంది. మున్నికి ఆ ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్ చీకునే. చీకు వెళ్ళిపోయేసరికి మున్ని చాలా బాధపడుతుంది. సత్తు ఇతను ఇల్లీగల్ సెటిల్మెంట్స్ అని చేస్తూ ఉంటాడు. సత్తు దగ్గరే బిట్టు పనిచేసింటాడు. సత్తు డైమండ్స్ కోసం భాస్కర్ని చంపేస్తాడు.
సత్తు భాస్కర్ని చంపడం రాహుల్ చూసింటాడు. అందుకు సత్తు రాహుల్ని కిడ్నాప్ చేశాడు. శేఖర్ తన పార్లర్ కోసం 50 లక్షల రూపాయలు సత్తు దగ్గర నుంచి అప్పు చేసింటాడు. ఇప్పుడు వడ్డీతో సహా 90 లక్షల రూపాయలు అయింటుంది. సత్తు బిట్టుని తన దగ్గరికి తెచ్చుకోవడానికి శేఖర్ని కిడ్నాప్ చేశాడు. ఆకాష్ ఇంటర్నెట్లో ఉన్న తన వీడియోని డిలీట్ చేయడానికి సత్తును వచ్చి కలుస్తాడు. ఆశ బిట్టుని వెళ్ళి కలిసి శేఖర్ గురించి చెప్తుంది. బిట్టు తన కూతురు కోసం శేఖర్ని కాపాడాలనుకుంటాడు. అందుకు బిట్టు సత్తుని వెళ్ళి కలుస్తాడు. సత్తు డెన్లో గ్యాస్ లీక్ అయ్యి డెన్ మొత్తం పేలిపోతుంది. ఆ బ్లాస్ట్లో 9 మంది చనిపోతారు. మన హీరోలు మాత్రం బతికే ఉంటారు. ఈ చనిపోయిన 9 మంది కోసమే యముడు చిత్రగుప్తుడు ఇద్దరు సత్తు డెన్ దగ్గరే కూర్చొని ఉంటారు. ఈ బ్లాస్ట్లోనే రాహుల్కి శ్రీజాకి మొదటి పరిచయం ఏర్పడుతుంది. భాస్కర్ చనిపోయేసరికి పోలీసులు పింకీ స్టేట్మెంట్ తీసుకుంటారు. పింకీ మా ఆయన మనోహర్ నిన్న రాత్రి భాస్కర్ ఇంట్లోనే ఉన్నాడని చెప్తుంది. దాంతో పోలీసులు మనోహర్ వల్లే భాస్కర్ చనిపోయాడని మనోహర్ని అరెస్ట్ చేస్తారు. మనోహర్ తన అఫైర్ గురించి పింకీతో చెప్పి అలాగే నిన్న రాత్రి నేను శాంభవితో పాటు ఉన్నా అని చెప్పి లాయర్తో మాట్లాడమంటాడు. పింకీ తన భర్తని కాపాడుకోవాలని కుమార్ దగ్గరికి హెల్ప్ కోసం వెళ్తుంది. కుమార్ పింకీ కోసం సరే అని చెప్తాడు. కుమార్ పింకీ తన దగ్గరికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆకాష్ శృతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మున్ని సిఐడి చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి తను కిడ్నాప్ అయినట్టు ఒక లెటర్ రాసి ఇంట్లో పెట్టి చీకుని వెతుక్కుంటూ వెళ్తుంది. అప్పుడు మున్ని బిట్టుని చూస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మున్ని చీకుని చూస్తుంది, కానీ చీకు మాత్రం వేరే అబ్బాయి దగ్గర చాలా సంతోషంగా ఉంటుంది. చీకు ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండే చాలు అని మున్ని చీకు జోలికి వెళ్ళదు. ఈ విషయాన్ని మున్ని బిట్టుతో కూడా చెప్తుంది. మున్ని పేరెంట్స్ ఇద్దరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. మున్ని ఆ రోజు మొత్తం బిట్టుతో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంటుంది. బిట్టు కూడా మున్నితో ఆడుకుంటూ చాలా సంతోషంగా ఉంటాడు. సత్తు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటాడు. సత్తు తప్పించుకున్న అంబులెన్స్లోనే రాహుల్ శ్రీజ ఇద్దరు ఉంటారు. దారి మధ్యలో అంబులెన్స్కి యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు రాహుల్కి శ్రీజాకి సత్తు దగ్గర బ్యాగ్లో డబ్బు కనిపిస్తుంది. రాహుల్ శ్రీజ ఇద్దరు సత్తుని వాటర్లో పడేసి డబ్బు తీసుకుని వచ్చేస్తారు. ఇద్దరు ఆ డబ్బు చూసుకొని వాళ్ళ కష్టాలని తీరిపోయాయి అనుకుంటారు. కుమార్ పింకీతో కలిసి శాంభవిని వెళ్ళి కలిసి పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇవ్వమంటాడు. శాంభవి స్టేట్మెంట్ ఇవ్వడానికి 40 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తుంది. కుమార్ పింకీ ఇద్దరు 40 లక్షల రూపాయల కోసం చాలా పోరాటాలు చేస్తారు. ఆ ప్రాసెస్లో పింకీ ఇద్దరిని చంపేస్తుంది. ఇంత చేసినా కూడా వాళ్ళకి 7 లక్షల రూపాయలు మాత్రమే దొరికింటుంది. ఈ డబ్బు గురించి కుమార్కి పింకీకి చిన్నపాటి ఘర్షణ కూడా జరుగుతుంది. ఆ గొడవలో కుమార్ తన ఫీలింగ్స్ అన్ని పింకీకి చెప్పేస్తాడు. పింకీ కూడా కుమార్ని ఇష్టపడుతూనే ఉంటుంది, కానీ బయటికి చెప్పదు. అంతే. కుమార్ తన డబ్బుని తనకు తెలిసిన అందరి డబ్బుని తీసుకొని 18 లక్షల రూపాయలు చేస్తాడు. కుమార్ ఆ డబ్బు మొత్తాన్ని పింకీకే ఇస్తాడు. కుమార్ పింకీ ఇద్దరు ఆ డబ్బుని శాంభవికి ఇచ్చి స్టేట్మెంట్ ఇవ్వమంటారు. కానీ శాంభవి ఆ డబ్బు తీసుకొని తన ఇంకో లవర్తో పారిపోతుంది. కుమార్ చేసేది ఏమీ లేక పింకీని ఇంటికి పంపించేస్తాడు. బిట్టు శేఖర్కి హెల్ప్ చేసి తన కూతురికి మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటాడు. మున్ని తను చేసిన పని గురించి బిట్టుతో చెప్తుంది. బిట్టు మున్నిని ఒప్పించి మున్ని పేరెంట్స్ని బెదిరించి 90 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తాడు. మున్ని బిట్టు దగ్గర ఉన్న విషయం పోలీసులకు తెలుస్తుంది. బిట్టు మున్నిని పిలుచుకొని వేరే దగ్గరికి వెళ్ళిపోతాడు. మున్ని కూడా బిట్టు దగ్గర చాలా సంతోషంగా ఉంటుంది. మున్ని ఫాదర్ బిట్టుకి 90 లక్షల రూపాయలు ఇచ్చేస్తాడు. కానీ పోలీసులు కూడా అక్కడికి వస్తారు. పోలీసులు బిట్టును షూట్ చేస్తారు. బిట్టు పోలీసులను బెదిరించి పోలీస్ కార్ తీసుకొని పారిపోతాడు. బిట్టు తప్పించుకున్నందుకు మున్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బిట్టు ఆ డబ్బుని శేఖర్కి ఇస్తాడు. బిట్టు తన కూతురుని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ బిట్టు కూతురు మాత్రం బిట్టు దగ్గరికి రావడానికి భయపడుతుంది. అప్పుడు బిట్టుకి మున్ని చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తన కూతురు ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండే చాలు అని డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు. శృతి తన వీడియో గురించి తన హస్బెండ్కి తెలిసేలోపే ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయాలని ఆకాష్ని వచ్చి కలుస్తుంది. ఇద్దరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ ఆఫీసర్ కెమెరా డిటెక్టింగ్ డివైస్ని ఆకాష్కి ఇచ్చి మీరు దిగిన హోటల్ రూమ్స్ని వెతకండి, కెమెరా దొరకగానే మాకు ఫోన్ చేయండి అంటాడు. శృతి ఆకాష్ ఇద్దరు కలిసి వాళ్ళు దిగిన కొన్ని హోటల్స్ని వెతుకుతారు. కానీ ఎక్కడే కానీ కెమెరా ఉండదు. రాహుల్ శ్రీజ ఇద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇద్దరు వాళ్ళకి నచ్చినట్టు బతకడం స్టార్ట్ చేస్తారు. చెరువులో పడిపోయినా కూడా సత్తు బతికే ఉంటాడు. సత్తు శ్రీజ పనిచేసే హాస్పిటల్లోనే జాయిన్ అవుతాడు. ఈ విషయాన్ని శ్రీజ తెలుసుకొని రాహుల్తో చెప్తుంది. ఇద్దరు కలిసి ఊరి వదిలి వెళ్ళిపోతారు. సత్తు తన మనుషులతో శ్రీజ గురించి రాహుల్ గురించి చెప్పి వెతకమంటాడు. సత్తు మనుషులు ఇద్దరిని కనిపెట్టి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ రాహుల్ శ్రీజ ఇద్దరు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని శృతి ఆకాష్ ఇద్దరు వెళ్తున్న కారులో ఎక్కుతారు. సత్తు మనుషులు శృతి కారుకి యాక్సిడెంట్ చేస్తారు. రాహుల్ శ్రీజ ఇద్దరు అక్కడి నుంచి తప్పించుకొని హోటల్ ప్యారడైజ్కి వచ్చేస్తారు. శృతి ఆకాష్ కూడా కారుని అక్కడే వదిలేసి హోటల్ ప్యారడైజ్కి వస్తారు. సత్తుకి హాస్పిటల్లో ఉన్న లత బాగా నచ్చి లవ్ చేస్తాడు. లత కూడా సత్తుని లవ్ చేస్తుంది. పింకీ భర్త మనోహర్కి బెయిల్ దొరకదు. పింకీ బెయిల్ కోసం అన్ని విధాలుగా ట్రై చేస్తుంది, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. పింకీ మనోహర్ని దొంగతనంగా
జైలు నుంచి బయటికి తీసుకుని రావాలని కుమార్ని వెళ్ళి కలుస్తుంది. కుమార్ కాదు అనలేకపోతాడు. కుమార్ మనోహర్ని జైలు నుంచి తప్పేయడానికి ప్లాన్ వేసి తన ప్లాన్ ప్రకారమే మనోహర్ని హాస్పిటల్లోకి రప్పిస్తాడు. మనోహర్ కూడా సత్తు ఉన్న రూమ్లోనే ఉంటాడు. కుమార్ అందరినీ మేనేజ్ చేసి మనోహర్ని తప్పిస్తున్నప్పుడు సత్తు కూడా తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కుదరదు. తర్వాత లతా సత్తు ఇద్దరు కలిసి ఎవరికి తడకుండా పారిపోతారు. ఆకాష్ శృతి ఇద్దరు ఫుల్ పార్టీ చేసుకుని మళ్ళీ సెక్స్ చేసుకుంటారు. శృతి కూడా ఆకాష్ని ప్రేమిస్తూనే ఉంటుంది. కానీ బయటికి చెప్పదు. తనకి డబ్బు కావాలి, అది ఆకాష్ దగ్గర ఉండదు. అందుకే తను వేరే తన్ని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. పోలీసులకి యాక్సిడెంట్ అయిన శృతి కారులో శృతి హస్బెండ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. పోలీసులు అతనికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. రాహుల్ శ్రీజాని ప్రేమిస్తూ ఉంటాడు. రాహుల్ ఈ విషయాన్ని శ్రీజాకి చెప్పి తన ప్రేమని సక్సెస్ చేసుకుంటాడు. శృతికి ఆకాష్కి వాళ్ళ రూమ్లో కెమెరా కనిపిస్తుంది. అలాంటి కెమెరాస్ ప్రతి రూమ్లోనూ ఉంటాయి. ఆ కెమెరాస్ని హ్యాండిల్ చేస్తుంది హోటల్ మేనేజర్. రాహుల్ శ్రీజ హోటల్ ప్యారడైజ్లో ఉన్న విషయం సత్తుకి తెలుస్తుంది. సత్తు లతాని వదిలేసి ప్యారడైజ్కి బయలుదేరతాడు. యముడు చిత్రగుప్తుడు ఇద్దరు హోటల్ ప్యారడైజ్లో చనిపోయే వాళ్ళని తీసుకువెళ్ళడం కోసం హోటల్ ప్యారడైజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. సత్తు మనుషులు ప్యారడైజ్లోకి వచ్చి రాహుల్ని పట్టుకుంటారు. హోటల్ మేనేజర్ శ్రీజ దగ్గర డబ్బులు చూసి డబ్బుని కొట్టడానికి ట్రై చేశారు. కానీ సత్తు మనుషులు మేనేజర్ని చంపేస్తారు. శృతి విషయం తన హస్బెండ్కి తెలుస్తుంది. అయినా కూడా తను శృతి చేసిన తప్పులను క్షమించి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆకాష్ పోలీసులకి ఫోన్ చేసి ప్యారడైజ్కి రప్పించాడు. సత్తు కూడా ప్యారడైజ్కి వస్తాడు. పోలీసులు సత్తుని పట్టుకోవడానికి బ్యాకప్ కోసం ఫోర్స్ని పిలుస్తారు. అప్పుడు ఈ విషయం పోలీస్ కారులో ఉన్న బిట్టుకు తెలుస్తుంది. బిట్టు తన లైఫ్ని ఇలా చేసిన వాడిని చంపాలి అని ప్యారడైజ్కి బయలుదేరతాడు. కుమార్ పింకీకి మనోహర్కి అన్నీ రెడీ చేసి వేరే ఊరికి పంపిస్తాడు. మనోహర్కి కుమార్కి పింకీకి ఏదో సంబంధం ఉంది అనిపిస్తుంది. పింకీ కుమార్ని వదిలేసి మనోహర్తో వెళ్ళిపోతుంది. దానికి కుమార్ చాలా బాధపడతాడు. బిట్టు ప్యారడైజ్లోకి కార్ని వేసుకుని వచ్చి గందరగోళం చేస్తాడు. ఆ గొడవలో బుల్లెట్ తగిలి బిట్టు చనిపోతాడు. శృతి తన హస్బెండ్తో వెళ్ళిపోతుంది. ఆకాష్కి దెబ్బలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. డబ్బు ఉన్న ఒక బ్యాగ్ని సత్తు తీసుకొని లతాని వెళ్ళి కలుస్తాడు. సత్తు ఆ డబ్బు ఉన్న బ్యాగ్ని లతాకి ఇవ్వగానే యాక్సిడెంట్లో చనిపోతాడు. డబ్బు ఉన్న ఇంకో బ్యాగ్ శ్రీజ దగ్గరే ఉంటుంది. రాహుల్ శ్రీజ ఇద్దరు ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోతారు. మనోహర్ పింకీని కుమార్ విషయంలో అనుమానిస్తాడు. దానికి పింకీ నువ్వు తప్పు చేసింది కాక నన్ను అనుమానిస్తావా అని మనోహర్ని చంపి కుమార్తో కలిసిపోతుంది. పింకీ తన దగ్గరికి వచ్చినందుకు కుమార్ చాలా హ్యాపీ. ఆకాష్ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళి చూస్తే శృతి అక్కడే ఉంటుంది. శృతి ఆకాష్ కోసమే పెళ్లిని ఆపేసి ఉంటుంది. ఆకాష్ శృతి ఇద్దరు కలిసిపోతారు. అలా సంతోషంగా మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ లూడో మూవీ గురించి స్టోరీ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మేము ఫస్ట్ అడిగిన క్వశ్చన్కి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి మూవీస్ మీకు కావాలి అంటే టెలిగ్రామ్లో ఉన్న మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.